నమస్తే. మ్యాస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసం 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు గోచార వార ఫలితాలు. ఈ వీడియోలో కుంభరాశి వారి గురించి అంటే చంద్ర ఆధారిత ప్రభావాలు ఎలా ఉన్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి, ఆరోగ్య విషయాలు, పేరెంట్స్ ఆరోగ్య విషయాలు, విద్యా విషయాలు మొదలైన అన్ని రంగాల వివరాలు కూడా క్లుప్తంగా తెలుసుకుందాము. పరిహారం కూడా చూద్దాము. అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఈ వీడియోలో కుంభరాశి వారి ఫలితాలు చూసే ముందు చంద్రుడు ఏ రాశుల మీదుగా కుంభరాశి వారికి ఏ రాశుల మీదుగా సంచరిస్తున్నాడు, అలాగే ఎట్ ప్రజెంట్ ఇతర గ్రహాలు ఏ స్థితిగతులు పొంది ఉన్నాయి అనేది చూద్దాం. ఈ వారంలో చంద్రుడు తులారాశిలో మొదటి 8, 9, 10 రోజుల్లో చంద్రుడు తులారాశిలో ఉంటాడు. ఆ తదుపరి వృశ్చిక రాశిలో 11, 12 తేదీల్లో సంచరించి వారాంతానికి 13, 14 తేదీల్లో ధనుసు రాశికి చేరుకుంటాడు. అంటే ఈ 3 రాశుల్లోనూ కూడా చంద్ర సంచారం ఈ వారంలో ఉంటుంది అనేది చెప్పచ్చు. అయితే ఖగోళంలో ఇతర గ్రహాలు మిథున రాశిలో గురు సంచారం చేస్తున్నాడు వక్రించి. కేతు సంచారం సింహరాశిలో జరుగుతోంది. ఇక కుజ రవిలు 13 వరకు కూడా రవి 13 వరకు సంచరించి 14న కుంభరాశికి వెళ్ళటం జరుగుతుంది చివరి రోజున. కుజుడు మాత్రం ఈ వారాంతం వరకు కూడా ఈ మకర రాశిలోనే సంచరిస్తాడు. ఇక శుక్రుడు, బుధుడు ఈ వారం అంతా కూడా అక్కడే సంచరిస్తున్నారు కుంభరాశిలో. అలాగే రాహు కూడా కుంభరాశిలో సంచరిస్తున్నాడు అనేది చెప్పచ్చు. శని ఇక మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇది అట్ ప్రజెంట్ గ్రహాల స్థితిగతులు ఈ వారంలో అనేది సూచించడం జరుగుతుంది. వీటి ఆధారంగా ఈ కుజరవులు మూలంగా కొంచెం మనస్తత్వం దూకుడుగా ఉండేది కనిపిస్తుంది. రాహు, బుధ, శుక్రులు కొద్దిపాటి దాంపత్య జీవితంలో అనుకూలతలు తక్కువ సూచిస్తాయి. శని దృష్టిలు, ప్రత్యేక దృష్టిలు, గురు ప్రత్యేక దృష్టిలుకి వీటన్నిటికీ కూడా సమన్వత్వానుగుణంగా వీటి దృష్టి, యుతి, చంద్ర ఆధారిత ఫలితాలు రాశుల వారీగా తెలుసుకుందాము. ఈ వారంలో చంద్రుడు కుంభరాశిని అనుసరించి 9, 10, 11 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. చంద్రబలం బాగానే ఉంది ఈ వారంలో వీరికి అనేది చెప్పచ్చు. అలాగే ఇతర గ్రహాలు కూడా అట్ ప్రజెంట్ గురువు పంచమంలో అనుకూలిస్తున్నాడు అనేది చెప్పచ్చు. ఇక రాశిలోనే శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడు అనేది. ఇక కుజరవిలు, బుధుడు కూడా కొద్దిపాటి మిశ్రమంగానే అనుకూలిస్తారు. ఇక ఈ కుంభరాశి వారికి 7లో కేతు కూడా అనుకూలంగా లేడు, రాహు కూడా అనుకూలంగా లేడు అనేది చెప్పచ్చు. అయితే చంద్రబలం బాగున్నది, కొద్దిపాటి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి ఈ కుంభరాశి వారికి ఈ వారంలో. అయితే ఈ వారంలో పొదుపుపై దృష్టి పెట్టడం చాలా అవసరం. ఎందుకంటే చాలా ఖర్చులు అయితే సూచిస్తున్నాయి. ఖర్చులు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అది కాకుండా ఈ వారం మధ్యలో పెండింగ్లో ఉన్న అంటే నిలిచిపోయిన రావాల్సిన సొమ్ము నిలిచిపోయినవి కానీ, మొండి బాకీలు కానీ ఇవన్నీ కూడా డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది ఈ వారం మధ్యలో అనేది సూచిస్తుంది. ఇది కొంత ఊరట ఇస్తుంది కుంభరాశి వారికి ధనాదాయంగా. అనాలోచిత ఖర్చులు పెరిగే సూచనలను మాత్రం కొద్దిపాటి అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా జాగ్రత్త పడాలి ఈ వారంలో. ఇక ఆరోగ్యపరంగా అయితే కనుక రాశిలోనే రాహువు మరియు ఇతర గ్రహాల కూటమి వల్ల మానసిక ఆందోళన లేదా వాత సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. కాళ్ళు లేదా కండరాల నొప్పులు వచ్చే అవకాశం ఉన్నందున ఎక్కువగా ఈ కుంభరాశి వారికి ఈ వారంలో విశ్రాంతి అవసరం పడుతుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక విద్యార్థులకైతే కనుక గ్రహబలం అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు ఏకాగ్రతతో ప్రయత్నిస్తే మంచి ఫలితాలు సాధిస్తారు. కృషి చేయండి, ఏకాగ్రతగా
మనసు లగ్నం చేసి మంచి ఫలితాలను పొందుతారని ఆశిద్దాం. ఇక ఈ వారం కుటుంబంలో భాగస్వామితో సంబంధాలు అయితే బాగుంటాయి. అయితే చిన్నపాటి విభేదాలు రాకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది. చిన్నపాటి విరోధాలకు అయితే అవకాశం కూడా కనిపిస్తుంది. వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవడం చివరి దాకా పోకుండా అనేది సూచించడం జరుగుతుంది. అయితే ఫిబ్రవరి 14న ప్రేమ వ్యవహారాల్లో అదృష్టం కలిసి రావచ్చు అనేది సూచిస్తుంది. ఫిబ్రవరి 14న అంటే కుంభరాశి వారికి 11వ స్థానంలో చంద్రుడు సంచరించేటప్పుడు గురుని దృష్టి కూడా ఉంటుంది. కాబట్టి ప్రేమికులకి మంచి అనుకూలంగా ఉంటుంది. వారి ప్రేమను పెళ్లి దాకా తీసుకురావచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ వారంలో కుంభరాశి ప్రేమికులకి. ఇక వ్యాపారస్తులకైతే కనుక కొత్త అవకాశాలు లభిస్తాయి. భాగస్వాములతో మంచి అగ్రిమెంట్స్ కుదుర్చుకోవడానికి ఇది అనుకూల కాలంగా కనిపిస్తుంది. ఉద్యోగస్తులకైతే పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ పనితీరులో అధికారుల ప్రశంసలు పొందుతారు. వారాంతానికి మంచి ఫలితాలు అందుకుంటారు. ఇక ఆస్తి కొనుగోలు లేదా అమ్మకాల విషయాలలో అయితే కనుక నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఎంతైనా శ్రేయస్కరంగా గోచరిస్తోంది. కోర్టు కేసుల విషయంలో పురోగతి మందకొడిగా ఉండవచ్చు. అవేమీ అంత ప్రోగ్రెస్గా లేవు కోర్టు విషయాలు. అయితే కనుక మీ సొంత నిర్ణయాలు ఈ వారంలో చేయకండి అనేది కూడా సూచిస్తుంది. ఇక పేరెంట్స్ ఆరోగ్యం, చంద్రుడు 3వ ఇంట్లో సంచరించే సమయంలో తల్లితో సంబంధాల విషయంలో లేదా ఆమె ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం తీసుకోవాల్సి ఉంటుంది ఈ కుంభరాశి వారికి. ఇక విదేశీ ప్రయాణాలు, పెండింగ్ పనులు అలాంటివి ఏమన్నా విదేశీ ప్రయత్నాలు చేసే వారికైతే సానుకూల వార్తలు వినే అవకాశం ఉంది. వీసాలు శాంక్షన్ అవటం కానీ, ఇదివరకు విదేశీ ప్రయత్నాలకు సంబంధించిన వ్యవహారాలు, పేపర్స్ మూవ్మెంటు, డాక్యుమెంటేషన్స్ అవన్నీ విషయాల్లో కూడా అవన్నీ క్లియర్ అయ్యి మంచి శుభవార్త వినే అవకాశం అయితే ఉంటుంది. వారం చివరిలో అయితే కనుక పెండింగ్లో ఉన్న పనులు వేగవంతం అవుతాయి. 11వ స్థానంలోకి చంద్రుడు సంచరించేటప్పుడు ధనుసు రాశిలో మంచి అనుకూలతలే పనులు చకచకా సాగటానికి వేగవంతం అవడానికి అవకాశం కల్పిస్తుంది. వారాంతంలో 13, 14 దినాల్లో పనులన్నీ పెండింగ్ పనులు కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఇక వాహనాలు నడిపేటప్పుడు మాత్రం ముఖ్యంగా గమనింపులో ఉంచుకోవాల్సిన విషయాలు చెప్తున్నాను. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా 2 వీలర్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ప్రమాద సూచనలు, దెబ్బలు తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఉద్యోగస్తులకు ఆఫీస్ రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది. అనుకూలంగా లేదు కాబట్టి మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగండి. రాజకీయాలలో తోటి ఉద్యోగస్తులు వీటిల్లో పాల్గొనకుండా అనవసర చర్చల్లో పాల్గొనకండి. ఇక వివాహ ప్రయత్నాలు అయితే వివాహితులు ప్రయత్నించే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది ఈ వారంలో. ముఖ్యంగా గురుగ్రహ అనుగ్రహం వల్ల పెళ్లి సంబంధాలు నిశ్చయం కావచ్చు. 11వ స్థానాన్ని గురువు చూస్తున్నాడు అనేది చంద్రుడు సంచరిస్తున్నాడు. కాబట్టి ఈ వారంలో వారాంతానికి పెళ్లి ప్రయత్నాలకు కానీ, పెళ్లి సంబంధాలు కుదరటానికి కానీ, నిశ్చయం కావటానికి కానీ వీటన్నిటికీ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి వివాహ విషయాలకు సంబంధించి. ఇక పరిహారాలకు వస్తే కనుక శనివారం రోజు శనివారం చాలీసా పఠించడం వల్ల స్థిరత్వం లభిస్తుంది వీరికి అనేది సూచిస్తుంది. ఇక చంద్రధ్యానం మనశ్శాంతి కోసం ఓం చంద్రాయ నమః మంత్రాన్ని జపించండి. సోమవారం నాడు పాలు లేదా బియ్యం దానం చేయడం చాలా శుభప్రదం ప్రతికూలతలు తగ్గటానికి. ఇక పక్షులకి ఆహారం అంటే రాహుదోష నివారణకు పక్షులకు నానబెట్టిన పెసలు లేదా ధాన్యాలను వేయండి. రాశిలోనే రాహు సంచారం జరుగుతుంది కాబట్టి రాహుదోష నివారణకి పక్షులకి నానబెట్టిన పెసలు లేదా ధాన్యాలను వేయండి. ఇది పరిహారంగా చేయండి. కొద్దిపాటి అననుకూలతలు తగ్గుతాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా పరిహారాలు సూచించిన విధంగా పాటిస్తూ
ముఖ్య గమనికలు, ప్రమాద సూచనలు, ఉద్యోగాల్లో, ఆఫీసుల్లో రాజకీయాలకు దూరం ఉండటాలు, వివాహ ప్రయత్నాలు ముమ్మరంగా సాగించుకోవచ్చు, పెళ్లి సంబంధాలకు మంచి అవకాశాలు, వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా, ముఖ్యంగా 2 వీలర్స్ వారికి ఎక్కువగా చెప్పడం జరిగింది. ఇవన్నీ గమనింపులో ఉంచుకోండి. ఇక చంద్ర ఆధారిత ఫలితాలైతే ఒక్కొక్క రంగంలో వారికి ఎలా ఉంటుంది అనేది విదేశీ ప్రయాణాలు, పెండింగ్ పనులు, తల్లిదండ్రుల ఆరోగ్యం, ప్రాపర్టీ అండ్ కోర్టు కేసులు, బిజినెస్, కెరీర్ పరంగా, రిలేషన్షిప్స్, విద్య, ఆరోగ్యం, ఆర్థికంగాను, ఈ విధంగా అన్ని రంగాల గురించి కూడా క్షుణ్ణంగా క్లుప్తంగా చెప్పుకోవడం జరిగింది. మొత్తం అన్నిట్లోనూ కూడా ఏ ఏ ఫలితాలు ఉంటాయి అనేది ఇది నా పరిజ్ఞానం సహకరించినంత వరకు నేను గోచార ఫలితాలు చాలా అక్యురేట్గా చెప్పగలిగాను అనేది నాకు నా మనశ్శాంతికి నాకు తెలుస్తుంది. కాబట్టి ఇదే దశ దిశ అక్కడ నడుస్తుంటే గనక జన్మ లగ్నం నుంచి అక్యురేట్గా ఉంటాయి. కాకపోతే అక్కడ దశ అంతర్దశలు, అక్కడ గ్రహాల స్థితిగతులు కొద్దిపాటి మార్పులు ఉంటాయి. కాబట్టి ప్రతి లగ్నం నుండి కూడా ప్రతి లగ్నాల వారికి, అన్ని లగ్నాల వారికి కూడా ఇదే గ్రహస్థితి ఉండదు. కాబట్టి కొద్దిపాటి మార్పులైతే కొంచెం ఉన్నా ఈ ప్రభావాలు అయితే ఖచ్చితంగా అన్ని రాశుల మీద కూడా ఉంటాయి. ఇప్పుడు చెప్పిన ప్రభావాలన్నీ కూడా అనేది సూచించడం జరుగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.